ప్రజలన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తుర్రు. సందర్భం వచ్చినప్పుడు కుండ పగులుతుంది. నేను ఆ రోజు కూడా చెప్పిన సిసిఎస్ దగ్గర, పొలిటీషియన్ అయిపోయింది, ఇంకా మీ ఫోర్త్ ఎస్టేట్ మీద ఉన్నది మీకు, మీరు ఎంత పాజిటివ్ ఉన్నా మళ్ళీ మీ మీదనే ఉంటుంది అని చెప్పి. ఎందుకు చెప్పినా, పరిపూర్ణాచారి ఆ పిల్లోడు, అతను దగ్గర నాకు తెలిసి 6 ఏళ్ళ నుంచి గాంధీభవన్ దగ్గరనే ఉంటుండే. ఇక మరి అట్లుంటూనే లోపటేస్తే అట్లుంటూనేస్తే ఇక ఇప్పుడు వాళ్ళకు రోజు పాజిటివ్ రాసే వాళ్ళని వదిలిపెడతారు అనుకుంటుర్రా? వదలరు కదా. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి పాపం ఆ పిల్లోడు కూడా రెగ్యులర్ న్యూస్ ఇచ్చుకుంటే ఎక్కడ పోయినా, పాదయాత్రలకు పోయినా, ఎక్కడ పోయినా ఎంబడి ఉంటుండే. అతను లేడు, అయ్యప్ప శబరిమలై పోయిండు అనేది టికెట్లు అవన్నీ డీటెయిల్స్ ఉన్న తర్వాత కూడా అతను తీసుకుపోయి కూర్చోబెట్టారు. ఆడ ఎంక్వైరీ లేదు, ఏం లేదు. ఆ రోజంట హాలిడేనంట. సాయంత్రం కరెక్ట్ 4 గంటలకు 5 గంటలకు అతన్ని ఎంక్వైరీ చేసి పంపించేసారంట. ఆడ ఎంక్వైరీ చేయడానికి ఎవడు లేనేలేడు. ఎంక్వైరీ చేసి ఎట్లా పంపించారో తెలియదు. వాళ్ళు ఏంటంటే కొంతమంది మంత్రులు మాట్లాడుకుర్రు, అరే మన ఎంబడి 6 ఏళ్ళ నుంచి గాంధీభవన్లోనే ఉన్నాడు కదా, పాపం అతన్ని వదిలిపెట్టండి అని చెప్పినట్టుండ్రు, పంపించారు. కాబట్టి మన దగ్గర ఉన్న వాళ్ళకు ఫేవర్గా ఉన్న పత్రికా యాజమాన్యానికి, టీవీ ఛానల్ యజమాన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, గారు 6 ఏళ్ళ నుంచి ఆడ పడి పాపం వాళ్ళ ప్రభుత్వం రావడానికి కృషి చేసిన ఆయననే వదలలేదంటే మరి రేపు మిమ్మల్ని వదులుతారని మీరు ఎట్లా అనుకుంటున్నారో నాకైతే తెలియదు. మీరు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. 100% నేనే బాధ్యత తీసుకుంటా. నేను ఇప్పుడు కూడా బాధ్యతనే ఉంటా. మీకు తెలుసు, పాత్రికేయులో ఎవరికి ఏం జరిగినా కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు తోచినంత సాయం చేసుకుంటా పోతా. ఏదైనా ఇబ్బంది ఉంది వీళ్ళతో మాట్లాడమంటే నేను మాట్లాడతా. నేను ఇప్పుడు అజంటూనే మాట్లాడతా నేను. కాబట్టి అప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా తప్పకుండా బాధ్యతగా మీ పక్షాన్ని నేను నిలబడతా. కానీ ఇది మాత్రం ప్రమాదమైనటువంటిది. అది పరిపూర్ణాచారినే వదలనోడు మిమ్మల్ని వదులుతాడన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే మనము కొన్ని గమనించాలి. వాస్తవ పరిస్థితులు ఏందనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే, వీళ్ళని అరెస్ట్ చేస్తే మేము హీరోలం అయిపోతాం. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, హీరో అయిపోతామని. ఇప్పుడు వాళ్ళు కూడా గమ్మునుకుర్రు, వాళ్ళు కూడా ఎలక్షన్లు అప్పుడు లేస్తారు. ఎవరికైనా ఆపర్చునిటీ కదా సందర్భం వచ్చినప్పుడు. అచ్చా, టికెట్ల రేట్లు, రాజాసాబో ఏదో సినిమా అనుకుంటా, ప్రభాస్ ఆయన గీయడానికేమో టైం లేదంట వీళ్ళకు. నెక్స్ట్ డేనేమో రాత్రి 12 గంటలకు ఇస్తారంట. అదేం పద్ధతు? సర్కస్ కంపెనీ నడిపిస్తుర్రో ప్రభుత్వాన్ని నడిపిస్తుర్రో వాళ్ళే తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. చివరిగా నేను చెప్పేది మాత్రం ఒకటే, ప్రభుత్వానికి ఇది కరెక్ట్ కాదు. ఈ కక్ష సాధింపు చర్యల వల్ల మేమేమన్నా భయపడేట్టు పార్టీ ఇది. 2001లో ఉద్యమం వచ్చినప్పటి నుంచే ఎన్ని ఒత్తిడ్లు, ఎన్ని హరాస్మెంట్లు, ఎన్ని వేధింపులు, ఎన్ని కేసులు. అప్పుడు నేను లేననుకో, అవన్నీ తట్టుకొని నిలబడ్డటువంటి పార్టీకి ఇవి ఒక లెక్కన. దీనివల్ల మీకేం నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, ప్రజల నుంచి అప్రిషియేషన్ పొందండి. ఒక్క ప్రాజెక్టు చెప్పండి. ఇప్పుడు కూడా దావోస్